ఏడుకొండల వెంకన్నస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారు గత ప్రభుత్వం హయాంలో అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఆరోపించారు. ఈ ఆరోపణల పరిగణనలో తీసుకున్న సిట్, సిబిఐతో పాటు న్యాయస్థానం కూడాను కల్తీ జరిగే పరిస్థితి లేదని తేల్చిందన్నటువంటి ఒక వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడాను తాము చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఒక పన్నాగం పన్నుతున్నారు. కాకపోతే కల్తీ విషయంలో మాత్రం కెమికల్కి సంబంధించినటువంటి అంశం లోబడి ఉంది కాబట్టి కల్తీ జరిగి ఉంటుంది. ఈ విషయంపై ఇంకా సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాల్సి ఉంటుందని దర్యాప్తు సంస్థలు చెప్తున్నప్పుడు కూడా ఈరోజు ఏదైతే ఆపాదించబడినటువంటి గత ప్రభుత్వ హయాంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కావచ్చు, సాక్షాత్తు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ప్రక్రియ మాత్రం రాష్ట్రంలో రావణ కాష్టంలా మారింది. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పియూసీ చైర్మన్, ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ ఉన్నారు. చూస్తే కనుక ఈ కల్తీ ఈ విషయంలో అందరూ కూడాను ఎవరికి వారు తప్పించుకునే దూరంలో వెళ్ళే పరిస్థితులు కనిపిస్తుంది. జరిగింది అని చంద్రబాబు నాయుడు ఆరోపించడం, జరగలేదని దర్యాప్తు సంస్థలు చెప్పాయని చెప్పేసి వైఎస్ఆర్ శ్రేణులు రావడం, మరోవైపు చూస్తే కనుక ఈ దాడులు, ఈ ప్రతి దాడులు ఏ విధంగా తీసుకుంటారు? ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ వారి శ్రేణులు కానీ చేస్తున్నదాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి దారుణాలు ఉండకూడదు. ఒక ముఖ్యమంత్రి, ప్రజలతో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యుతంగా పరిపాలన చేయాలి. ఒక మతం మీదో, ఒక సంస్థ మీదో, ఒక వ్యవస్థ మీదో, ఒక ప్రాంతం మీదో, ఒక కులం మీదో, ఒక వర్గం మీదో అసహనంతో కానీ కక్షపూరితమైనటువంటి విధానంతో కానీ పరిపాలన చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వలేదు. అయితే దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుల ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం రావడం. ఆ అవకాశాన్ని 100% దుర్వినియోగం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేదు మెడ్రాస్ ప్రావిన్సీ నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కలిసి ఏర్పడినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేదు ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంతటి దారుణమైనటువంటి ప్రవర్తన ఒక ముఖ్యమంత్రిగా ఎవరు కూడా చేయలేదు. ఇది నిస్సందేహం. అది దారుణం అని మీరు అంటున్నారు. 2019లో గెలిచిన తర్వాత ప్రజాసందన్ కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఆయన పరిపాలనకు 5 ఏళ్ళు ఆయన విధ్వంస పాలనకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ కల్తీని, ఈ వ్యవహారం తెర మీదకి తేవడంతో పాటు ఈరోజు అదే పరంపరలో వాళ్ళ నాయకుల ఇళ్లపై దాడులు కావచ్చు, అరెస్టుల ప్రకటన, అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగంగా పరిణామాలు తీసుకోవాలి. వారి బాటలోనే మీరు నడుస్తున్నారు. ఇది మీరు దానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, కూటమి ప్రభుత్వం పరిపాలనకి, చంద్రబాబు నాయుడు నాయకత్వానికి చాలా తేడా ఉంది. అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఎందుకనంటే ఇట్స్ అన్కంపేరబుల్. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకాలతో మొదలుపెట్టాడు, అరాచకాలతోనే ఎండింగ్ చేశాడు. అందుకనే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీనికి అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పే శిరోధారి. ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అవకాశం ఇచ్చారు, పరిపాలన చేయమన్నారు. కానీ ఆయన పరిపాలన చేయలే, ప్రతీకారం చర్యలు చేశాడు. అణచవేతలు, లేకపోతే బ్రిటిష్ పాలకులే నయం అనిపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన అందించిన కన్నా ఆయనకన్నా బ్రిటిష్ వారే నయం అనిపించుకునే విధంగా ఆయన పరిపాలన సాగింది. దానికి తగ్గిన బుద్ధి ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గాను, పార్టీ అధినేతకు గాను, పార్టీ శ్రేణులకు గాను ప్రజలే బుద్ధి చెప్పారు. కానీ 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కూడా తిరస్కరించినటువంటి నాయకుడు పార్టీకి ప్రతిసారి కూడాను లైమ్లైట్లోకి వచ్చే విధంగా మీరు సహకరించే పరిణామాలు, ఎందుకంటే కల్తీ నెయ్యి జరగలేదు అని తెలిసిన తర్వాత మీరు కూడా ఒక కార్యక్రమం నిర్వహించారు. అది జనంలో మళ్ళీ జగన్ నానేందుకు మీరు చేస్తున్న చర్యలు పాల్పడ్డాయి అనుకోవచ్చు. అది కాదు. ఇక్కడ మేము చేసే కార్యక్రమాలు ఇది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం.
హిందువులకి ఆరాధ్య దైవం కలియుగ దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుంటారు. వేరే మతంలో ఉన్నవాళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి దర్శించుకుంటున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు అన్నది కూడా తేడతెలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి, కానీ తన సహజ ధోరణైనటువంటి అహంకారపూరితమైనటువంటి విధానం వలన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళి దర్శనం చేశాడు. ఆయన ఏ రోజు కూడా మా హిందూ ధర్మాన్ని పాటించలేదు. ఒక ముఖ్యమంత్రిగా ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి భార్యాభర్తలతో కలిసి వెళ్ళాలి. మనం ఎక్కడైనా సరే ఎవరైనా పూజ చేస్తే భార్యాభర్తలు కలిపి చేస్తారు. ఈరోజు ఏది చేయలేదే. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి సెట్ ఇంట్లో వేయించుకున్నాడు. 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా సెట్ వేయించుకున్నాడు. కానీ ఆయన పోలేదు. అంటే ఏ రోజు కూడా ఆయన హిందూ మనోభావాన్ని కాపాడలేదు, హిందూ మనోభావాల్ని గౌరవించలేదు, హిందువుల విశ్వాసాన్ని గౌరవించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు గణానికి కానీ నేను ఒకటి సూటిగా ప్రశ్న, రైట్, కల్తీ జరగలేదు, కల్తీ కాదని అంటున్నా. అయితే మరి దాని పేరేమంటారు? ఇప్పుడు మీరు నెయ్యి అని కదా అన్నారు, అయితే అది ఏం నెయ్యి? దాన్ని ఏమంటారు? దానికి ఒక పేరు పెట్టండి. ఏంటి ఆ పేరు? కల్తీ అని. అసలు నెయ్యి అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతవరకు మీకాన్ని తెలుసా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక విలేకరుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఎంతవరకు కూడా నెయ్యి అనేది పాలతో తయారవుతుంది అనేటటువంటి అనుకున్నాం. అసలు పాలతో సంబంధం లేకుండా కొన్ని ప్రాంతాల్లో అన్నవరం, కొన్ని ప్రాంతాల్లో ఒకనాడు రైడ్లు చేసి తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే ఈ కొవ్వు పదార్థాలతో, అంటే ఆవులు, గేదెలు, లేకపోతే ఇటువంటి పశువుల కొవ్వుతోని నెయ్యి రూపంలో వచ్చే విధంగా తయారు చేసి అమ్ముతున్నారని మనం రైడ్లు చేసి పట్టుకున్నాం. అంతవరకు ఇలా కూడా చేస్తారని తెలియదు. కానీ ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆవు నెయ్యితో చేయాల్సినటువంటి నెయ్యిని, అసలు నెయ్యి అనే ఆవు పాలు వాడకుండా నెయ్యిని చేశారంటే మరి దాన్ని ఏమని పిలవాలి? వాళ్ళు అంటున్నారు కల్తీ నెయ్యి కాదు. అయితే కల్తీ నెయ్యి కాకపోతే ఏ నెయ్యి? కేవలం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అది మీరు ప్రశ్న, లేకపోతే దర్యాప్తు సంస్థలు తేల్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలని మీరు ప్రశ్నిస్తున్నారు? నేను దర్యాప్తు నివేదికలు ఉన్న అంశాలని క్లియర్గా ఏం చెప్పారు వాళ్ళు? దర్యాప్తు నివేదికలు ఏమి ఇచ్చారు? ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమిచ్చింది? ఇందులో పశువుల తాలూకా కొవ్వు ద్వారా కూడా కలిసి ఉండొచ్చును, కానీ అది పూర్తి స్థాయిలో చెప్పడానికి 10% కన్నా తక్కువగాని కలిపితే ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని కనుగొనడానికి ఇంకా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ ఆ పరిస్థితులు లేవు. అంత స్పష్టంగా నివేదిక ఎన్డీడీబీ ఇచ్చినప్పటికి కూడాను ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అది కల్తీ నెయ్యి వాడకం జరగలేదని వారు ఈ విధంగా ఆలయాల్లో సంప్రోక్షణ కావచ్చు, లేకపోతే పూజా కార్యక్రమాలు చేసుకోదాన్ని ఏమన్నారు? తప్పించుకునే ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేయడం. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి శాసనసభలోనే ఏం మాట్లాడారో మనం అందరూ చూసాం. ఏంటయ్యా అలా మాట్లాడతారంటే దాని మీద ఎదురుదాడి చేశారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఈరోజు ఈడీ కానీ నిండు కానీ అసలు ప్రభుత్వానికి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి సీమెన్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, దానికి సంబంధం లేదు. వాళ్ళ బిల్స్, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ జీఎస్టీ ఎగ్గొట్టడం అనేది అది వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ప్రపంచం అంతా కూడాను ఈ విషయాన్ని మాత్రం తీవ్రంగా ఖండించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఆ అంశంలో ఆయనకి బాసటగా నిలిచారు. అందుకే ఆయన మళ్ళీ 2024లో ముఖ్యమంత్రిగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ నెరవేరిన ఈ తరుణంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చేందుకు దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, దోహదపడే పరిస్థితి కనబడుతుంది. మీరు ఇక్కడ దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చాయి. నివేదికల్లో కూడా 10% అల్టిమేట్గా ఏంటంటే దర్యాప్తు సంస్థ కానీ లేదు ల్యాబులు కానీ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్లో 10% కన్నా అసలు పశువుల తాలూకా కొవ్వు కలవకపోతే ఆ నెయ్యిగా మారేటటువంటి ఆ జిగురు ఏదైతే ఉందో అది రాదు. ఇది టెక్నికల్. అంటే అది పెరుగు వచ్చే ఇది ఏదైతే పెరుగు చిలికితే వచ్చినటువంటి ఆ కంటెంట్, ఆ జిగురు. ఇప్పుడు నెయ్యి అనేటటువంటిది ఎలా ఉంటుంది? కాస్త జిగురుతో ఉంటుంది.
ఆ జిగురుతో ఎన్ని కెమికల్స్ కలిపినా ఏదో ఒక పశువుల తాలూకా కొవ్వు కలవకపోతే ఆ జిగట అనేటటువంటిది రాదు నెయ్యికి. దానిని 10% వాళ్ళు కూడా 10% కన్నా తక్కువ వాడారు. ఈరోజు మీరు ChatGPTలో కొట్టండి, 10% కన్నా తక్కువ వాడితే అది కనిపెట్టలేము, చాలా స్పష్టంగా ఉంది. కనిపెట్టలేము అన్న విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓన్ చేసుకున్నారా? ఇలా మళ్ళీ ఆలయాల్లో కూడాను మేము తప్పు చేయలేదు, మేము లడ్డూలో కల్తీ జరగలేదు. నేను అనేది లడ్డూలో కల్తీ జరగకపోతే కల్తీ నెయ్యి అవునా కాదా చెప్పనండి ముందు. నెయ్యి లాంటి కాని నెయ్యి అవునా కాదా? అది కల్తీ అంటారా కాదా? ఏమంటారు దాన్ని మరి? అంటే గొడ్డు నెయ్యి కలిపి 30% కలిపితేనే అది కల్తీయా? మిగిలిన కెమికల్ వాడిన కల్తీ కాదా? కల్తీ అంటారా కల్తీ కాదంటారా? పాలల్లో నీళ్ళు కలిపితేనే కల్తీ అంటున్నామే, కల్తీ పాలు అంటున్నాం. పాలల్లో నీళ్ళు కలిపితే మరి పాలల్లో నీకు నెయ్యి దాంట్లో మీరు పామాయిలు, ఇతర ఎసెన్సు, పంది కొవ్వు కలిపి తయారు చేసినటువంటి ఆ పదార్థాన్ని దాన్ని ఏమంటారు? కల్తీనే అనకపోతే ఏమంటారు? నేను అడుగుతున్నాను. ఇంకేమైనా దానికి ఒక పదం ఉందా? లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానికి ఏమైనా పదాన్ని సృష్టించారా? దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా ఇచ్చాయి. దాని మీద తీర్పు ఇవ్వాల్సింది న్యాయస్థానాలు. తీర్పు రాలేదుగా, తప్పు చేశారని రాలేదుగా. అయితే ఇంకా మాకున్నటువంటి అసలు నిబంధనలు ఎందుకు మార్చారు? టీటీడీ చరిత్ర అనేది కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర. 100 ఏళ్ల నాటి నుంచి ఆచరిస్తున్నటువంటి విధానాన్ని ఎందుకు మార్చారు? దానికి వైవి సుబ్బారెడ్డి ముందు సమాధానం చెప్పాలి. దేనికోసం మార్చారు అంటే, మీరు నిబంధనలు మార్చి మీకు అనుకూలమైనటువంటి కల్తీ నెయ్యిని సప్లై చేసేటటువంటి విధానాలను రూపకల్పన చేసి అటువంటి అసలు కంపెనీలే లేని కంపెనీలకి మీరు ఆర్డర్స్ ఎలా ఇచ్చారు? అసలు కంపెనీయే లేదు. ఇవి తేటతెల్లం కాబోతున్నాయి భవిష్యత్తులో ఇంకా కూడా. దర్యాప్తు సంస్థలే ఇచ్చే కదా. బోలే బాబా ఒరిజినల్గా ఆ కంపెనీ లేదు. వాడు ఎక్కడి నుంచో సేకరించాడు, ఎక్కడి నుంచో కెమికల్ తెచ్చాడు, ఎక్కడి నుంచి ఇది చేశాడు. వాళ్ళు చాలా స్పష్టంగా కెమికల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ కెమికల్ ఎక్కడి నుంచి కలుపుతున్నారు, పామాయిల్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, దీన్ని ఇంకో నూనెలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా దర్యాప్తు సంస్థలు అందరూ తెలియపరిచాయి కదా. అసలు నిబంధనలు మార్చినటువంటి వైవి సుబ్బారెడ్డి మీద ఎందుకు దర్యాప్తు సంస్థలు మరి వాళ్ళని ఆయన ముద్దాయిగా చేర్చలేదు? దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఈరోజు మనం ఎగ్జాంపుల్, ఢిల్లీ ప్రభుత్వం కేవలం 100 కోట్ల స్కామ్, ఏది మద్యం మీద పాలసీ మార్చడం వలన, విధానపరమైన నిర్ణయాల్లో తప్పిదం ఉండడం వల్లనే అవినీతికి ఆస్కారం ఏర్పడిందని చెప్పి ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పైన ఎఫ్ఐఆర్ కట్టి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టారే. మరి ఈరోజు కల్తీ నెయ్యికి మూల కారణం ఏంటి? వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కలిగినటువంటి టీటీడీ బోర్డు ఆ రోజు తీసుకున్నటువంటి నిబంధనల మార్పు. అదే దర్యాప్తు సంస్థలు తప్పుపడుతున్నారా? తప్పనిసరిగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే టీటీడీ బోర్డు చైర్మన్ నిబంధనలే మార్చకపోతే, టీటీడీ బోర్డు చైర్మన్ దగ్గర పనిచేస్తున్నటువంటి అటెండర్ అప్పన్నగాడు, అప్పన్న ఏం చేయగలడండి? అప్పన్న ఏమైనా అధికారా? లేదా అప్పన్న ఏమైనా టీటీడీ బోర్డు చైర్మనా నిర్ణయాలు తీసుకోవడానికి? నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఎందుకు ఆ దర్యాప్తు సంస్థలో ఆయన్నేమో ఎందుకు ఆయన పైన ముద్దాయిగా చేర్చలా? ఈ విషయంలో కల్తీని ఒక దర్యాప్తు సంస్థలు పక్కన పెట్టి ఈరోజు అంబటి రాంబాబు తను ఇంటెన్షనల్గా వాడినటువంటి ఆ మాటలు మాత్రం ఈరోజు తనపై ఆపాదిస్తున్నారు. తన ఇంటిపై దాడి చేశారు, తన కుటుంబాన్ని చిత్రం చేశారు, ఈరోజు నా మీద కేసులు పెట్టారు అంటున్నారు జోగి రమేష్తో పాటు. ఈ ప్రక్రియను ఏ విధంగా తీసుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్లో మరో బీహార్ పాలన కొనసాగే పరిణామాలు కనిపిస్తే వారు ఆరోపణలు చూస్తుంటే నెవర్. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఫ్రాక్షనిజాన్ని మట్టుబెట్టాం, మతోన్మాదాలను మట్టుబెట్టాం, లా అండ్ ఆర్డర్ని ఎప్పుడూ కూడా 100కి 100% మెయింటైన్ చేసేటటువంటి నాయకుడు, పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే అంబటి రాంబాబు గారు కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఆ నాయకుడి మీద బండబూతులు, అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఆయన బాడీలోనే, ఆయన రక్తంలోనే ఈ సిగ్గు అనేటటువంటిది, ఆ పదార్థాలు లేవేమో,
అటువంటి వ్యక్తిని ఎక్కడ చూడము. ఎందుకంటే ఆయనకి ఆల్జీమర్స్ వ్యాధి ఉంది. నిన్నటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి అప్పటికప్పుడు మాట్లాడుతుంటాడు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, సూటిగా ప్రశ్నిస్తాను. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఆడిన మాటలు సమర్థిస్తున్నావా? ముందు చెప్పండి. ముందు సమర్థించబట్టి ఈరోజు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నాడు. రేపు ఆయన జైల్లో ఉండేది కలిసేందుకు కూడా ఆయన కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా తప్పుని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు అనుకోవచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ఈరోజు బురద చల్లే ప్రయత్నంగా భావించారు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకుంటున్నాడు, కానీ ప్రజలెవరు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాదని ఎస్టాబ్లిష్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక అసాంఘికవాది, గట్టిగా మాట్లాడితే అరాచకవాదే కాదు, అసాంఘికవాది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసాంఘిక శక్తులు అసాంఘికంగా అరాచకవాదిగా పరిపాలన చేశాడు కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా తనలో మార్పు రాలేదని ఈరోజు ప్రజలకి మరొకసారి నిరూపితం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంబటి రాంబాబును కానీ, జోగి రమేష్ కానీ, చర్యలు కానీ వారు మాట్లాడేటటువంటి మాటలను సమర్థించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి నేను ఇంతే, నేను ఎలాగే ఉంటా, నేను వస్తే మళ్ళీ అరాచకాలే చేస్తా, నేను వస్తే ఇవే దౌర్జన్యాలు చేస్తా. వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మీకు ఎంతకన్నా చూపిస్తాం, అది చూపిస్తాం, ఇది చూపిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి చూపిస్తారు? ప్రజలకు చూపిస్తారా వీళ్ళు? ఎవరు చూపిస్తారు? ఏం చూపిస్తారు వీళ్ళు? అంటే వాళ్ళ ఆరోపణలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, మా డిజిటల్ బుక్లో మాత్రం మీ పేర్లన్నీ నమోదవుతున్నాయి, ఎవరిని విడిచిపెట్టేది లేదని ఒక హెచ్చరిక జారీ చేస్తారు. నేను అనేది ఆయన డిజిటల్ బుక్ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకోమనండి. డిజిటల్ బుక్ మాది. ఆ రోజు మేము రెడ్ బుక్ అనేటటువంటిది అరాచకవాదులపైన రెడ్ బుక్. అది ఎవరైతే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఇష్టాచారంగా చట్టాన్ని దుర్వినియోగం చేశారో అటువంటి వాళ్ళని సరిచేసేటటువంటిది రెడ్ బుక్. అంతేగాని చట్టాన్ని చట్టంగా ఉపయోగించుకునే వాళ్ళ మీద కాదు. ఈరోజు మా నాయకుడు ఉన్నారు, నేను అడుగుతాను జగన్మోహన్ జోగి రమేష్ గారు ఇంటి మీదకి వెళ్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు 40 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు, కేసులు కట్టారు. కేసులు కడితే ఈరోజు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ఒక్క కేసు కట్టారా? ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయిందా? ఈరోజు మా ప్రభుత్వం, మా నాయకుడు తీసుకున్నటువంటి ధైర్యమైనట్టు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో ఆయన విపరీతమైన ధోరణులతో మాట్లాడితే వెంటనే పోలీస్ కేసు పెట్టి జైలుకి పంపించినటువంటి చరిత్ర మా తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు పరిపాలన అటువంటిది. మేము అక్కడ చట్టాన్ని చట్టంగానే చూస్తాం, చట్టాన్ని అమలు చేస్తాం, చట్టంగానే. కానీ వీళ్ళు ఏదైతే సమాజంలో అశాంతిని సృష్టించాలని, సమాజాన్ని కులాలు, వర్గాలు, మతాలు ప్రాంతంగా విడగొట్టాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడో, ఆ జగన్మోహన్ రెడ్డి వారి బ్యాచ్ ఏదైతే చేస్తున్నారో, ఒక అంబటి రాంబాబు కావచ్చు, ఒక జోగి రమేష్ కావచ్చు, ఒక పేర్నాని కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దుష్ట చతుష్టయాల్లాగా ఉన్నారో వాళ్ళందరూ సమాజంలో ఉన్నటువంటి శాంతిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. చూస్తే కనుక కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈరోజు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కాపు నేత ఇంటిపై దాడి పాల్పడ్డారు, కులాన్ని మధ్యలోకి ఆపాదించారు. నేను అడుగుతా ఉన్నానండి, ఎప్పుడు లేని కులం ఇప్పుడు వచ్చింది అంబటి రాంబాబుకి? మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇదే అంబటి రాంబాబు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన భార్యల మీద, ఆయన బిడ్డల మీద, ఆయన సోషల్ మీడియాలో నానా బూతులు పెట్టి మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనదే కులం. ఆ రోజు అంబటి రాంబాబు ఏమైంది? ఆ నాలిక నోరేమైంది అంబటి రాంబాబు? అంబటి రాంబాబు ఏమైనా కాపు కులవద్దారు కూడా లేదు. ఈయన ఎవడో మాట్లాడుతున్నాడు జోగి రమేష్, నేను బీసీ అని. మరి నేనేమండి బీసీని కాదా? 24 కేసులు పెట్టారే. కొల్లు రవీంద్ర గారు బీసీ కాదా? కొల్లు రవీంద్ర గారి మీద కేసులు పెట్టారే, మర్డర్ కేసులు పెట్టారే, ఇంకా అనేక మంది బీసీ నేతల మీద పెట్టారే. మేమందరం బీసీలు కదా? నువ్వేమైనా 4 సార్లు జోగి రమేష్ ఏమైనా ఆకాశం నుంచి ఏమైనా ఓడబడ్డా? ఇక్కడ కులాలు కాదు కావాల్సింది. మేము కులం, నీ కులం అని అంటే మా దాంట్లో కూడా ఎంతోమంది ఉన్నారే. జోగి రమేష్ గారి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు లేరా? ఆ కులం వాళ్ళు నాయకులుగా లేరా? మంత్రులుగా లేరా మా దగ్గర? ఇలా కులాల కోసం మాట్లాడేది. బీసీల కులాలని గౌరవించేటటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు నాయకత్వం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.
బీసీఎల్ని ఆదరించింది, గౌరవించింది తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ముందు అంబటి రాంబాబు ఆయన కొడితే ఆయన తిట్టాం. అయితే చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు పెట్టి తిట్టాడు. అయితే మరి ఆయనకు ఒక కులం ఉంటుంది. అయితే ఆ కులం వారిని అందరినీ ఇది చేసినట్టేనా? దాన్ని భావించాలా? మరి జగన్మోహన్ రెడ్డిని ముందు ఆ సమాధానం చెప్పనండి. దాన్ని అలాగే భావించాలా? అంటే మీరు బూతులు తిడతారు, నానయాగి చేస్తారు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు, చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంటారు, ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజంలో అలజడులు సృష్టిస్తారు. అంటే మీరు అన్నీ సృష్టిస్తే దాని మీద పోలీసులు చర్యలు తీసుకోరా? చట్టం దాని పని అనేది చేయదా? తప్పనిసరిగా చట్టం దాని పని అనేది చేస్తుంది. నేను తప్పు చేసిన చట్టం దాని పని అనేది చేస్తుంది. ఎప్పటిలోగా ఈ లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం సద్దుమణిగే అవకాశం ఉందా? లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఈ రావణ కాస్ట్ ఇలాగే కాలనుందా? ప్రపంచ యావత్తు కూడాను ఆరాధ్యంగా భావించే ఏడుకొంట్ల వెంకన్న స్వామి ప్రసాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ వైపే ప్రపంచం మొత్తం ఆ భక్తులు చూసే పరిణామాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎప్పట్లోగా ఈ సమస్యను సద్దుమణిగే ప్రయత్నం చేస్తుండి, లేదనుకుంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఏదైనా కార్యాచరణ రూపొంచబోతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం హిందువు అనేటటువంటి వాళ్ళు మా మనోభావాలను దెబ్బతీశాడు, మా విశ్వాసాలను దెబ్బతీశాడు. ఈ మనోభావాలు విశ్వాసాలు దెబ్బతింటే అది హరిశ్చంద్ర ఘాట్ లాగా అక్కడ ఏదైతే ఆ కాశీలో ఉంటుందో హరిశ్చంద్ర ఘాట్ ఎప్పుడు కూడా అచ్చితి ఆరదు. ఆరని మంటలు రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిసారి గుర్తొస్తుంది. ఈరోజు మేము తిరుపతి వెళ్ళి ప్రసాదం తీసుకుంటే అదే గుర్తొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రతి ఒక్క హిందూ మనోభావాలని, హిందూ విశ్వాసాలని దెబ్బ కొట్టి ఈరోజు కల్తీనే కలిపి ప్రసాదాలు పంచినటువంటి దాన్ని ఆరని మంటలుగా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు వాళ్ళ చిన్నాన్నైనటువంటి వైవి సుబ్బారెడ్డి, ఈ నష్టం వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి చేశారు. ఈ మంటలు ఆరాలనుకుంటే మాత్రం మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ కటకటాల వెనక వెళ్ళితేనే హిందువుల మనోభావాలు చల్లబడతాయి. అంటే చట్టపరమైన చర్యలు ఉండాలి. న్యాయస్థానాలు ఆ దిశగా ఆలోచిస్తాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించింది, మత విశ్వాసాలకు సంబంధించింది, హిందువుల మనోభావాలకు సంబంధించింది. న్యాయస్థానం ఇంత దారుణమైనటువంటి ఘటనల్ని ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు న్యాయమైన పాత్ర పోషిస్తుందని నేను ఆశిస్తున్నాను. మిగిలినటువంటి విషయాలు ఏవి కూడా చట్టపరంగానే నడిపిస్తాం. చాలా స్పష్టంగా చెప్పారు నేను, మా ముఖ్యమంత్రి గారు కూడా. ఇటువంటివి ఎవరు కూడా భవిష్యత్తులో వాళ్ళు మనల్ని ఉద్రేకించపరచాలని చెప్పి ఉద్దేశపూర్వకమైనటువంటి సంభాషణలు మాట్లాడినా మీరెవరూ కూడా శాంతిని కోల్పోకండి. చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మొన్ననే ఆదేశాలన్నీ ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు, అలాగే నిన్న తీసుకున్నారు, ఈరోజు తీసుకున్నారు. మా పార్టీ నాయకులు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అలాగే అందరూ తీసుకొని మాట్లాడారు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ అంటేనే లౌకికవాదానికి మేము పుట్టినిల్లు. తెలుగుదేశం పార్టీ మేము ఆ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రాలు ఉండేటప్పుడు మత కల్లోలతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని మత కల్లోలమే అసలు లేకుండా చేశాం. ఫ్రాక్షనిజంతో ఉన్నటువంటి క్యాన్సర్ పుండులాగా ఉన్నటువంటి ఫ్రాక్షనిజాన్ని పూర్తిగా తుదముట్టించాం. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేము ఇటువంటి దానిని నమ్మం. ఇటువంటి ఉద్రేకతలు, ఇటువంటి ఉద్రేకమైనటువంటి పనుల్ని మేము ఎట్టి పరిస్థితిలో కూడా ప్రోత్సహించం. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు కార్యకర్తలు ఆ దిశగా వెళ్ళాలన్న ఆలోచన కాదు. కానీ నిన్న అక్కడ జరిగిన అంబటి రాంబాబు విషయంలో, ఎందుకనంటే ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్యన వాళ్ళని ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగా మరి నాయకుడిని ఆలని బండ బూతులు పెట్టి తిడితే కాస్త ఉద్రేకానికి లోనయ్యారు. కాబట్టి అది కూడా ఉండకూడదని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చట్టపరంగానే ముందుకెళ్తాం. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. రేపు భవిష్యత్తులో కూడా అశాంతిని నెలకొల్పేటటువంటి ఏ నాయకుడినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చూస్తే కనుక ప్రస్తుతం కల్తీ నెయ్యి వ్యవహారం విషయంలో మాత్రం రావణ కాష్టంగా మారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్యపై మాత్రం సమన్వయం పాటించాలనే పార్టీ శ్రేణులను ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్దేశాలు చేశారు. కూటమి
నాయకులందరూ కూడాను రెచ్చగొట్టే తత్వం విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎవరు కూడా పడొద్దు, సమన్వయం పాటించండి. రాష్ట్ర అభివృద్ధి దిశగా నడుస్తున్న ఈ నేపథ్యంలో పార్టీని ఈరోజు మళ్ళీ లైమ్లైట్లోకి తెచ్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంగా ఆయన వర్ణిస్తున్నారు. మరో విచిత్రంగా దర్యాప్తు సంస్థలు కూడాను ఈ విషయంలో మాత్రం యావత్ హిందూ భక్తుల మనోభావాలకు అనుగుణంగానే తీర్పు ఉండాలని న్యాయస్థానాలను కూడా అభ్యర్థిస్తున్నారు. మరి ఈ కల్తీ నెయ్యి విషయంలో దర్యాప్తు సంస్థలు లోతుగా మరింత దర్యాప్తు జరిపి ఎవరైతే ఈ కల్తీకి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించిన నాడే రావణ కాష్టంలాగా రాస్తున్నటువంటి ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుందన్నటువంటి విషయం మాత్రం స్పష్టమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.